హలో, వెల్కమ్ టు లోటస్ టైలర్స్. ఇప్పుడు మీకు డిజైనర్ లెహంగా అండ్ క్రాప్ టాప్ ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి చెప్తాను. చూడండి, లెహంగా తీసుకున్నప్పుడు ఇలా ఉంటుంది కదండి, వెడల్పుగా నడుము. అది స్టిచెస్ విప్పుకోవాలండి, మొత్తం విడదీసుకోవాలి. ఎలా ఎంత ఉందో చూసుకోవాలి. పై లేయర్ లైనింగ్ విడదీసి పెట్టుకోవాలండి. అలా చూపించిన విధంగా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత లైనింగ్ కూడా మొత్తం విడదీసుకోవాలండి. నెక్ చూడండి, ఇది క్రాప్ టాప్ నెక్ అండి, చాలా బ్రాడ్గా ఉంది. నేను వాళ్ళ ముందే లైనింగ్ అందాజ తీసుకొని, పూర్తి మెజర్ తీసుకోకండి, అందాజ తీసుకొని అలా స్టిచ్ చేశాను. స్టిచ్ చేశాక నెక్ ముందే అలా దగ్గరికి వేసుకొని స్టిచ్ చేసినాక లైనింగ్ అటాచ్ చేసుకోవాలండి. లైనింగ్ అటాచ్ చేసుకొని అలా నేను ఒక స్టిచ్ రౌండ్ నెక్ మనకు కావాల్సినంత మెజర్ తీసుకొని రౌండ్ నెక్ కుట్టిన తర్వాత తిరగేసుకోవాలండి. నేను తిరగేసుకునే సిస్టమ్ చెప్తున్నాను, దీనికి మాత్రమేనండి. నెక్ మనకు కరెక్ట్గా ఇవ్వరు కదండి, అందుకు. అది హ్యాండ్స్ పార్ట్ అండి, తీసేసి అది కట్ చేయలేదండి. కట్ చేయకుండానే అది అలా కుట్టేసి క్రాప్ టాప్ నెక్ కుట్టుకోవాలి పై నుంచి. వేసుకోవాలి పైనుంచి. నేనైతే ఎంబ్రాయిడింగ్ మీ నుంచి కూడా ఒక స్టిచ్ వేసాను. ఎంబ్రాయిడింగ్ కుట్టిన డిజైన్ ఎక్కడ ఉంది, నేను కుట్టిన నెక్ ఎక్కడ ఉంది చూడండి. ఆ తర్వాత చుట్టూ కదుపుకుంటూ ఒక స్టిచ్ వేసుకోవాలండి, కదలకుండా ఉంటుంది. అలా సరి చేసుకుంటూ ఒక స్టిచ్ వేసుకోండి చుట్టూ. తర్వాత నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా మెజర్స్ తీసుకోలేదండి. హ్యాండ్స్ పార్ట్ వేరుగా పెట్టుకోండి. ఆ తర్వాత లైనింగ్ తిప్పేసి నెక్ దగ్గర సరి చూసుకుంటూ లైనింగ్ తిప్పుకొని కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని, తర్వాత తీసుకున్న మెజర్స్ ఇలా ఈ విధంగా నేను డయాగ్రామ్ వేసుకొని తీసుకుంటానండి. నెక్ కరెక్ట్గా ఉందా చూసుకొని తర్వాత మెజర్స్ తీసుకొని కట్ చేసుకోవాలండి. ఇదే నేను చెప్పే మెయిన్ పాయింట్ అండి. ఈ మెజర్స్ ఎలా తీసుకోవాలి తర్వాత ఇంకేదైనా వీడియో చేస్తానండి. అలా తీసుకున్న మెజర్స్ మార్క్ చేసుకొని నేనైతే టేబుల్ మీద వేసుకొని అలా వేసుకుంటానండి. అలా వేసుకొని మెజర్స్ తీసుకుంటాను, ఎందుకంటే నెక్ కుట్టిన తర్వాత తీసుకుంటున్నాం కదా. నేను ఇప్పుడిప్పుడే తీస్తున్నానండి, ఈ వీడియోస్ తీసి పెడుతున్నాను, మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చాలా అంటే చాలా టిప్స్ కానీ వీడియోస్ కానీ పెడతానండి.
100 మందిలో ఏ ఒక్కరు ఇద్దరు నేర్చుకున్నా కూడా నేను సక్సెస్ అయినట్టే భావిస్తానండి. అలా మెజర్స్ తీసుకొని ఖర్చులు కూడా ఒక లైన్ గీసుకోవాలి. అలా కట్ చేసేటప్పుడు లైన్తో పాటు కట్ చేస్తున్నాం గుర్తుపెట్టుకోండి. మెయిన్ క్లాత్ కూడా కట్ చేస్తున్నాము. అలా మీరు తీసుకున్న మెజర్స్ వెంబడి కట్ చేసుకోవాలి. లోతు కొంచెం అలా తీసుకోండి. ఇది ఫ్రంట్ పోర్షన్ కాబట్టి. బ్యాక్ పార్ట్ చూడండి ఎలా ఉందో, అంత పెద్ద బ్రాడ్ నెక్ ఇచ్చేసారు. నేను మధ్యలో అలా ఫోల్డ్ చేసి కట్ చేసుకొని లైనింగ్ అంటు పెట్టేటప్పుడు క్లాత్ కొంచెం వదిలేసి అంటు పెట్టుకున్నానండి. నాకు కావాల్సినంత ఆ పార్ట్ అంతా కట్ చేసుకోవాలండి మధ్యలో. చూడండి ఇప్పుడు కట్ చేస్తున్నాను, మీకు అర్థమవుతుంది. తర్వాత మనకు కావాల్సినంత నెక్ సైజ్ తీసుకొని, అంటే వర్క్ కిందికి మనం కుట్టే నెక్ పైకి వస్తుందండి. అంత ప్రౌడ్గా నేను పెట్టలేను. ఇది మా పెద్ద పాపదండి, 8th క్లాస్ చదువుతుంది. అంత పెద్ద నెక్ వద్దని నేను కొంచెం పైకి చేసి మార్క్ చేసి కట్ చేస్తున్నాను. చూడండి అలా మనకు కావాల్సినంత తిప్పుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకొని తిప్పేటప్పుడు లైనింగ్ మీద నుంచి ఒక స్టిచ్ చేయాలండి. నెక్ పర్ఫెక్ట్గా వస్తుంది అప్పుడు. చూడండి ఫ్రంట్ పోర్షన్ బ్యాక్ పోర్షన్ కరెక్ట్గా ఉందా చూసుకొని, మనం బ్యాక్ పార్ట్ వెనక హుక్స్ పెడుతున్నాం కాబట్టి కాజాల పట్టి హుక్స్ పట్టి కుట్టుకోవాలి. కాజాల పట్టి వర్క్ ఎక్కడుంది, నేను కుట్టిన నెక్ ఎక్కడుంది ఒకసారి చూడండి. అదిగోండి వర్క్ ఎక్కడుంది, నేను కుట్టిన నెక్ ఎక్కడుంది చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కూడా ముందు ఏం కట్ చేయాల్సిన పని లేదు. అలా ఒక హ్యాండ్ పట్టి ఎంబ్రాయిడింగ్ చూసుకొని ఒక స్టిచ్ వేసుకొని అలా మడత వేసి కుట్టుకోవాలండి. ఆ తర్వాత పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే మధ్యలో చూసుకొని ఒక స్టిచ్ అలా వేసుకోవాలండి. ఇది ఇంపార్టెంట్. అలా వేసుకుంటే ఏమవుతుందంటే మనం మెజర్స్ తీసుకునేటప్పుడు కదలదు క్లాత్. అలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు పర్ఫెక్ట్గా మెజర్ తీసుకోవాలండి. హ్యాండ్ కూడా ఇదేనండి ఈ వీడియోలో నేను చెప్పేది మెయిన్ ఇంపార్టెంట్. నేను ముందే మార్క్ చేసుకున్నాను, నేను దాని వెంబడి కట్ చేస్తున్నాను. లోతు ఏం తీసుకోకండి ఇప్పుడే. అలా మనకు కావాల్సినంత పొడుగు తీసుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. 1 హ్యాండే, ఇప్పుడు ఒకటే హ్యాండ్ కట్ చేస్తున్నాము.
ఇప్పుడు ఇంకో హ్యాండ్ తీసుకొని అలా సరి చేసుకొని దానిపైన మనం ఇప్పుడు తీసుకున్న హ్యాండ్ పెట్టి ఇప్పుడు నీట్గా సదురుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకునేటప్పుడు కొంచెం లోతు తీసుకోండి. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఇప్పుడు ఇక్కడే కొంచెం లోతు తీసుకోగలరు, లేకపోతే అది కూడా మార్క్ పెట్టుకోవాలండి. అవన్నీ ముందు వీడియోలో చెప్తాను నేను. ఇప్పుడు ఈ క్రాప్ టాప్ కుట్టున్నాను కాబట్టి ఇది తీసి ఇలాగ పెట్టాల్సి వచ్చింది. పైనుంచి అటాచ్ చేసి కుట్టుకోవాలండి. ఇప్పుడు వేసిన స్టిచ్ తీసేయండి, మధ్యలో వేసిన స్టిచ్ తీసుకోవాలి. హ్యాండ్స్ అంటూ పెట్టేసేయాలండి. సైడ్స్ అటాచ్ చేసేటప్పుడు హ్యాండ్ నుంచి కొలతలు తీసుకుంటూ ఒకసారి పర్ఫెక్ట్గా లాస్ట్ అలా సైడ్స్ అంటు పెట్టుకోవాలి. చంక రౌండ్, ఆమ్ రౌండ్ ఎంత ఉందో తీసుకొని అక్కడ ఒక మార్క్ పెట్టుకొని అలా కొంచెం క్రాస్గా, స్ట్రైట్ లైన్ కాకుండా అలా క్రాస్గా తీసుకోవాలి. చూడండి, సైడ్ జాయింట్స్ అలా వేసుకోవాలి. ఇది వర్క్గా క్రాప్ టాప్ కాబట్టి చాలా జాగ్రత్తగా కుట్టాలండి. చూడండి, అవుట్పుట్ ఇలా వచ్చింది క్రాప్ టాప్కి. ఆ తర్వాత ఇలా వచ్చిందండి అవుట్పుట్. మధ్యలో బ్లాంక్ వచ్చిందండి, మీరు స్కిప్ చేసుకోండి ఆ బ్లాంక్. అది ఎలా తీయాలో తెలియక అలాగే పెట్టేశానండి. చాలా కష్టపడి కుట్టాల్సి వచ్చిందండి ఈ క్రాప్ టాప్. ఈ విధంగా కుడితే మీకు అవుట్పుట్ పర్ఫెక్ట్గా వస్తుంది. లెహంగా జిప్ కుడుతున్నాను. చూడండి, జిప్ అలా కుట్టుకోవాలి. అలా కుట్టుకోవాలి. జిప్ పైన నడుం పట్టీకి ఒక నాడ ఎక్కించుకుంటే డిజైనర్ లాగా లట్కంచి పెట్టుకొని ఇలా నాడ ఎక్కించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అవుట్పుట్ చూడండి ఎలా ఉందో. థ్యాంక్స్ ఫర్